హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ల సమస్యలపై ప్రభుత్వంతో బొప్పరాజు వెంకటేశ్వర్లు భేటీ, ప్రభుత్వం స్పష్టత. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు ఎదుర్కొంటున్న వేతన బకాయిల సమస్యలపై అసంతృప్తి తీవ్ర స్థాయికైతే చేరుకుంది. పే రివిజన్ కమిషన్ పీఆర్సీ ఆలస్యం అవుతుండడంతో పాటు కరువు భత్యం మరియు మధ్యంతర భృతి ఐఆర్ చెల్లింపులు నిలిచిపోవడం ఉద్యోగులకు పెద్ద భారంగా మారిందని ఉద్యోగ సంఘాల నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రభుత్వానికి స్పష్టం చేశారు. మీడియాతో మాట్లాడుతూ బొప్పరాజు గత ప్రభుత్వం జారీ చేసిన జీవోలు ఉన్నప్పటికీ పీఆర్సీ కమిషన్ పూర్తిగా అమలు కాలేదని, పీఆర్సీ నియామకం కూడా ఆలస్యం అవుతుందని విమర్శించారు. ఈ ఆలస్యం వల్ల ప్రతి ఉద్యోగి సంవత్సరానికి 70,000 నుంచి రూ. 1,50,000 వరకు నష్టపోతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రిటైర్డ్ ఉద్యోగులకు అయితే ఈ నష్టం 15-20 లక్షల రూపాయల వరకు చేరుకుంటుందని ఆయన పేర్కొంటున్నారు. ఇది వారి ప్రధాన పదవీ విరమణ జీవితంపైన తీవ్ర ప్రభావం చూపుతుందని ఆయన హెచ్చరించారు. డీఏ బకాయిల విషయంలో కూడా పరిస్థితి తీవ్రంగా ఉందని బొప్పరాజు తెలిపారు. 2024 జనవరి 1 నుండి ఇప్పటి వరకు మొత్తం 10.64% డీఏ పెండింగ్‌లో ఉందని, దీనివల్ల లక్షలాది మంది ఉద్యోగులకు ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆయన వివరించారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్న ఈ తరుణంలో డీఏ చెల్లింపులు ఆలస్యం కావడం ఉద్యోగులకు మరింత కష్టంగా మారిందని ఆయన అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు, మేనిఫెస్టోలోని మాటలు ఇప్పటి వరకు అమలు కాలేదని ఉద్యోగ సంఘాలు తీవ్రంగా ఆరోపిస్తున్నాయి. ఉద్యోగుల సంక్షేమం పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఇది నిరూపిస్తుందని వారు అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో బొప్పరాజు ప్రభుత్వాన్ని కొన్ని కీలక డిమాండ్లు చేశారు. ఇందులో ప్రధానంగా పీఆర్సీ కమిషన్ చైర్మన్ నియామకం వెంటనే పూర్తి చేయాలి. పీఆర్సీ అమలుకు ఇది మొదటి అడుగు అని ఆయన అన్నారు. రెండవది పెండింగ్ డీఏ, ఐఆర్ మొత్తాలను ఈ ఆర్థిక సంవత్సరంలోనే విడుదల చేయాలి. ఉద్యోగులు ఆర్థిక భారాన్ని మోయలేకపోతున్నారని ఆయన అన్నారు. మూడోది బకాయిలకు సంబంధించి స్పష్టమైన టైమ్‌లైన్ ఇవ్వాలి. ఎప్పుడు చెల్లింపులు జరుగుతాయో తెలియక ఉద్యోగులు సందిగ్ధతతో ఉన్నారని ఆయన అన్నారు. ఉద్యోగ సంఘాల ప్రకారం ఈ ఆలస్యం ఉద్దేశపూర్వకమా లేక ఆర్థిక పరిమితుల కారణమా అన్నది ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైందని అభిప్రాయపడ్డారు. కేవలం ప్రకటనలకు కాకుండా ఆచరణలో ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని వారు కోరారు. ప్రభుత్వంతో నేరుగా చర్చలు జరిపే అవకాశం ఇవ్వాలని, మధ్యవర్తిత్వం లేకుండా డైలాగ్ కమిటీ ఏర్పాటు చేయాలనైతే వారు డిమాండ్ చేశారు. ఉద్యోగుల సమస్యలను నేరుగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమగ్ర పరిష్కారం కనుగొనడమే ఈ కమిటీ ఏర్పాటు వెనుక ఉన్నటువంటి ప్రధాన ఉద్దేశ్యమని వారు వివరించారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించి వారిలో నెలకొన్న అసంతృప్తిని తొలగించాలని వారు ప్రభుత్వాన్నైతే కోరారు.